సంగీత ప్రపంచంలో ఒక్కసారి మనం చూసుకుంటే అనేకమైనటువంటి వాద్యాలు ఉన్నాయి. ఈ వాద్య పరికరాల్లో చాలా గొప్పది ఒక వీణ. వీణ అంటే దాని మీద సకల సంగీతాలకు సంబంధించిన శబ్దాన్ని దాంట్లోంచి మనం పుట్టించవచ్చు. వీణలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే భారతీయతకి గుర్తు వీణ. చదువులకు తల్లి సరస్వతీదేవి వాయించేది వీణ. తర్వాత త్రిలోక సంచారి అయిన నారదుడు వాయించేది కూడా వీణే. అటు మహతి కానీ ఇటు ఇంకొకటి కానీ ఏదైనా వీణే. వీణకి 7 తంతులు ఉంటాయి. 4 ఏమో మామూలుగా పాడడానికి వాయించడానికి మెట్లు వాయించడానికి, 3 ఏమో శృతికి ఉంటాయి. 7 తంతులు. ఈ 7 తంతులు వీణను ఎందుకు పెట్టారంటే భారతీయులు మానవ జీవిత సప్తావస్థలకి ప్రతిబింబాలుగా పెట్టారు. శైశవం, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, వానప్రస్థం, మరణం. ఈ 7 సప్తావస్థలు ఏ మనిషికైనా తప్పు. దాన్ని ప్రతిబింబిస్తూ మీకు అలాగే మెట్లు కూడా చూసుకుంటే సరిగమ పదని నుంచి మళ్ళీ సనిదప మగరిస, లేకపోతే సరిగమ పదని మళ్ళీ పైశృతికి రావాలి అని అంటే మాత్రం ఈ శృతి ఈ 3 తీగలు లేకుండా మాత్రం ఆ 4 ఏం పని చెయ్యవు. ఈ 3 తీగలు ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి ప్రతీకలు. ఈ విధంగా చాలా తాత్వికంగా సాత్వికంగా ఆలోచించి మన భారతీయ సంగీత శాస్త్రజ్ఞులు వీణను తయారు చేశారు. అందుకే ఏదైనా ఒక వాద్య పరికరం ఏదైనా ఒక దేశంలో చాలా గొప్పదవచ్చు, కానీ ఒక్క వీణ మాత్రం ప్రపంచం అంతటా ప్రశస్తిగాంచిన వాద్య పరికరం అది. ఆ వీణకి అటువంటి వీణని వేదికగా చేసుకొని ఈ బృందం, ఈ యువ కళాకారులు వీళ్ళ బృందం ఆ వీణని వేదికగా చేసుకుంది అంటే వాళ్ళ మనసులో వచ్చే ఆలోచనలు ఏమిటి, వాళ్ళు ప్రపంచాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటి, వాళ్ళు చేసి చూపించడం ఏమిటి, తప్పకుండా సప్త స్వరాల్లాగా ఇవన్నీ చాలా మిళితమైపోయి చాలా బాగుంటుంది. శ్రవణ మనోహరమైన గీతాన్ని మనం వినబోతున్నాం. అదే వీణా వేదిక, వీణా వేదిక, వీణా వేదిక.